వ్యవధిలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ కోణంలో హత్యలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండగా ఆర్థిక వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన సంఘటనలకు రాజకీయ రంగు పూసి శవరాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. హత్యకు మంత్రి జూపల్లి కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తూ ఉండగా తన పరువుకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యానాలున్నాయంటూ మంత్రి జూపల్లి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దాడులు గొడవలు సాధారణమైపోయాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యక్తిగత తగాదాలను రాజకీయ కోణంలో తీసుకువెళ్లి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తరచూ యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరటంతో ఆయన వర్గీయులంతా గులాబీ గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ లో ఉన్న జూపల్లి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలవటం, మంత్రి కావటం జరిగిపోయాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు అతని అనుచరులు తమ వర్గీయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సవాళ్లు తారాస్థాయికి చేరి చివరకు వీధి పోరాటంగా మారింది. గతేడాది డిసెంబర్ నెలలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావులపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత మల్లేష్ దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత హత్య ఎందుకు జరిగిందో పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయంగా కలకలం రేపింది. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నారు. బేరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలు అన్నీ శ్రీధర్ రెడ్డి చక్కబెట్టేవారు. ఈ క్రమంలో లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణప్రసాద్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో శ్రీధర్ రెడ్డి మూలంగానే కృష్ణప్రసాద్ జైలుకు వెళ్లారనే ప్రచారం కూడా ఉంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు ఇది రాజకీయ కక్షతోనే జరిగిన హత్య అని భావిస్తుండగా మరికొందరు ఇతర కారణాలేవైనా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. శ్రీధర్ రెడ్డి హత్యకు మంత్రి జూపల్లి ఆయన అనుచరులు బాధ్యులని, వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధీటుగా బదిలిచ్చారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను పార్టీ మారినందుకు కేటీఆర్ తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి మంచివాడని, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలతోనే శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందని, దాన్ని అడ్డం పెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని జూపల్లి విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. శవ రాజకీయాలు చేయటం బీఆర్ఎస్ కు కొత్త కాదని, ఎక్కడ శవం ఉంటే అక్కడ గద్దల్లా వాలి నేరారోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే ఎంత నిజాయితీ ఉందో ఇక్కడ అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. శ్రీధర్ రెడ్డి హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. మృతుడి శ్రీధర్ రెడ్డి బంధువుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మరోవైపు వనపర్తిలో నివాసం ఉండే కృష్ణప్రసాద్, అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. దీంతో శ్రీధర్ రెడ్డి హత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే తనపై దాడులు జరుగుతాయనే భయంతో కృష్ణప్రసాద్ అందుబాటులోకి రావటం లేదని, శ్రీధర్ రెడ్డి హత్యతో కృష్ణప్రసాద్ కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వరుస పరిణామాలు మాత్రం కొల్లాపూర్ వాసులను కలవరపెడుతున్నాయి. ప్రశాంత వాతావరణంగా ఉండే కొల్లాపూర్లో హత్యల సంస్కృతి మంచి పరిణామం కాదని, వాటిని వెంటనే నివారించాలనే బలమైన వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.